అమెరికాలో అమ్మడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా ముందైతే చెప్పాను కదా మేము ఇండియా అయితే వస్తున్నామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ చేసే పని ఏముంటుంది, మెయిన్ షాపింగ్ కదా. సో షాపింగ్ అయితే మేము ఒక 3 months ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే మాకు అంటే చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు నాన్న? మొత్తం ఎంత ఉంది కౌంట్? 50 మంది. సో ఆల్మోస్ట్ 56 అలా ఉన్నారనుకుంటా. నేనంటే ఒక బుక్లో రాసుకున్నా ఎవరెవరికి ఏంటి అని చెప్పేసి. అంటే పిల్లలకి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అలా కొన్ని అయితే లిస్ట్ అయితే రాసుకున్నాం అనమాట. ఏది కూడా బ్రాండెడ్ జోలికి అయితే బోమో. మేము అంతమంది తీసుకోవాలంటే బ్రాండ్ తీసుకోవాలి. ఫస్ట్ మేమిద్దరం అసలు బ్రాండ్స్ అయితే యూజ్ చేయమన్నమాట. సో అలా ఇంకా మేము వచ్చేసి ఫస్ట్ అవుట్లెట్ మాల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఏది కుదిరితే అది తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. పిల్లలకి బొమ్మలని, ఇంకా డ్రెస్సులు, అలా టీషర్ట్స్ అలా చూస్తాం అనమాట. సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో మా పాప చూడండి, బొట్టు పెట్టి మంచి రెడీ చేసిన, అప్పుడే బొట్టు అయితే ఇంకా తీసేసింది అనమాట. బయట బాగా చల్లగా ఉందనమాట. సో జాకెట్లు వేసినా ఏది వేసినా ఉంచుకోదు, అన్నీ పీకేస్తూ ఉంటుంది. ఇంకా ఏదో కార్లో ఎక్కేంతసేపు కూడా ఉంచదు. ఇంట్లోనే ఒక 3-4 times తీసేస్తాను అనమాట. పెట్టినా కూడా ఇంక ఇప్పుడు పెట్టాలి, ఆ యుద్ధం అయితే చేయాలన్నమాట అమ్మ మీద. చలికాలం వస్తే ఈ జాకెట్ల బాధ అనమాట. బయట అయితే ఫుల్ స్నో ఉంది. ఇంకా మాకు వీక్ డేస్ కలవదన్నమాట. సో వీకెండ్సే పోవాలి. ఇప్పుడు చూడండి, వా చెవులకు పెట్టలే, అగు అగు పీకే చూపిరా, నువ్వు ఎట్లా బీకేస్తావో చూడాలి కదా అందరూ. అట్లా అట్లా సింగిల్ హ్యాండ్తో బీకేస్తారు అనమాట. పెట్టుకో, చల్లగా ఉంది నాన్న బయట. సరే అవి వాళ్ళు చూస్తున్నారు, అమ్మ కొడతారు వాళ్ళు. ఇలానే ఉంటుంది అనమాట. మేము ఇంట్లోంచి మేము క్యాప్లు అవన్నీ పెట్టి రెడీ అయ్యి మేము బయటికి పోదాం అనే లోపల 4 సార్లు పెడతాం, 4 సార్లు తీసేస్తుంది. నేను ఏ అంటే నన్ను ఏ అంటుంది. ఇంకా ఈ అవుట్లెట్ మాల్ వచ్చేసి మా ఇంటి దగ్గర 45 minutes దూరంలో అయితే ఉందన్నమాట. ఇంకా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా రా వాయిస్తో మొత్తం మా పాప క్యూట్ మెమరీస్తో చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏంటంటే ఇక్కడ స్టోర్లు ఎలా ఉంటాయి, అసలు ఇండియా అంటే ఇంత షాపింగ్ చేయాలా, ఇన్ని స్టోర్లు తిరగాలా అనిపించింది. మేమైతే అన్ని స్టోర్లు తిరిగామన్నమాట. అండ్ రేట్లు కానీ ప్రతి ఒక్కటైతే నేను షేర్ చేస్తాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రీమార్క్ అయితే వచ్చాము. మా పాపకి కొన్ని బట్టలు తీసుకుందాం అనుకున్నామంట. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం, కొన్ని రిటర్న్ ఇచ్చేసే ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం బాగుంటాయి అనమాట. సో అలా అని చెప్పేసి ఫస్ట్ ప్రీమార్క్ అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా మా పాప కార్లో పడుకుందిలే అనుకున్నాము. ఇంకా వెంటనే దిగగానే లేచింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా కింద ఒకటి పైన ఒకటి వేయకుండా ఫుల్ జాకెట్ లాగా తీసుకున్నాం. నాన్న పడతావు, కూర్చో మంచిగా కూర్చో. కన్నా బాబు అక్కడ బాబు ఉన్నాడు, కూర్చో. కూర్చో ఏం అట్లా చూస్తున్నావు? ఇంకో ఇలా తీసుకున్నాం అనమాట. ఈ జాకెట్ మీద సేమ్ ఇదే తీసుకున్నాము. సో మొత్తం కవర్ అయ్యేలా. బట్ ఏంటంటే అసలు ఏది సింగిల్దే ఉంచుకోవట్లే అనమాట. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇచ్చేస్తున్నాం. వేస్ట్ కదా, మళ్ళీ ఏజ్ పెరుగుతూ ఉంటే వెయిట్ కూడా కాదనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా అది రిటర్న్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అయితే పాప క్యాప్ ఉంచుకోవట్లే అని చెప్పేసి అది ఇది చూపించి డైవర్ట్ చేసి క్యాప్ ఉంచుదామని ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే బాగా చల్లగా ఉంది. ఇంకా ఏ స్టోర్లో అయినా సరే అమ్మాయిల బట్టలు అయితే మామూలుగా ఉండవు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా నేనైతే అన్ని పిల్లల బట్టలు చూస్తూ ఉన్నాను అనమాట. పాపకి ఆల్మోస్ట్ చాలా షాపింగ్ అయితే చేసాము ఇందులోనే. ఇంకా ఈ జాకెట్ రిటర్న్ ఇద్దాం అనుకున్నాం కదా, మేము తీసుకున్నప్పుడు $23 ఉంది. ఇప్పుడు క్లియరెన్స్లో $10 ఉందన్నమాట. అంటే ఏంటంటే వింటర్ అయిపోతూ ఉంది కదా, సో ఎవరు తీసుకోరు కాబట్టి అలా ఇంకా తక్కువకి అయితే పెట్టారన్నమాట. అలా ఇంకా అన్ని చూస్తూ చూద్దాం అనుకుంటున్నాం మేము. అంటే ఉన్నారు ఇంట్లో పిల్లలు ఇలా వేసుకుంటారు కదా డైలీ వేర్కి అని చెప్పేసి, మళ్ళీ ఎందుకులే సైజు ప్రాబ్లంగా అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఎవ్రీథింగ్ ఉన్నాయి ఒక్క షాప్లోనే. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. సో అన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే లగేజ్ బ్యాగులు కూడా తీసుకోవాలి. నాన్న ఈ బ్యాగ్ 65 అంట, కానీ ఎట్టుందో బాగాలేగా. 75 కాకపోతే ఈ వాళ్ళు ఇసురేసే ఇసుడు పగులుతాయి అనుకుంటా, బాగాలేదు.
మెత్తటి క్లాత్ 65. మాకేముందంటే ఇండియాలో తీసుకుంటే మంచిగా వస్తాయి కదా 8000లో అన్నట్టుంది, బట్ ఇప్పుడు మాకు కావాలి. సో బ్యాగులు అయితే చూస్తాం యష్నా. లైట్ వెయిట్ ఉంది. యాక్చువల్గా బ్యాగులు తీసుకునేటప్పుడు ఏంటంటే వెయిట్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనకు వచ్చి 23 కేజీలో 3 కేజీలు బ్యాగే పోద్ది, 20 కేజీలు మనకు లగేజ్ ఉంటుంది అన్నమాట. సో అలా ఇంకా బ్యాగులు కూడా చూసుకోవాలి. చూస్తున్నా మళ్ళీ తీసుకుంటే ఉంటాయి కదా అని ఇంకో ఇలాంటి బ్యాగులు తీసుకోవాలన్నమాట. మిక్కీ మౌజులు, మిన్నీ మౌజులు అలాంటి బ్యాగులు తీసుకోవాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళు మంచిగా ఎంజాయ్గా బ్యాగులను క్యారీ చేస్తారనమాట. మా పాప స్ట్రోలర్ ఏమో ఇది చూడండి ఎట్లా యూజ్ చేస్తున్నా, ఆమె ఏమో చక్కలా తిరుగుతుంది అన్నమాట. నాన్న నీకు బిస్కెట్ ఇస్తుందా, దీంట్లో కూర్చుంటావా, బిస్కెట్ ఇస్తా దా. ఇవి పిల్లలవి టీథర్స్ లాగా అనమాట బిస్కెట్స్, నోట్లో పెడితే నానిపోతాయి. సో అవి యూజ్ చేయొచ్చు. దాంట్లో ఏంటంటే మనకి ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, స్పినాచ్తో అని అలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. యాంటీ ఏంట్రా నీకేం కావాలి, నీకు ఈసారి షాపింగ్ ఏం లేదు, ఇంకా చాలు నీకు షాపింగ్. ఇండియా పోతే మస్తు షాపింగ్ ఉంటుంది నీకు. సరే పాప మీ షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అడుగు కూడా వేయట్లేదు అనమాట. ఇప్పుడు మా షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి కదా మా పాప ఉరుకులు పెడుతుంది. సో అన్ని నెలలు అయితే షాపింగ్ చేసినాం. లిటరలీ నవంబర్లో తీసుకున్నాం అనుకుంటా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా డిసెంబర్ కొంచెం బ్రేక్ వచ్చింది. ఇంకా తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి కొన్ని తీసుకుంటానే ఉన్నాం. సో అంతమందికి కాబట్టి ఎప్పుడు ఏం తీసుకోవాలా ఏంటా అని వెతుకుతానే ఉంటాం, తీసుకుంటాము. మళ్ళీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలా చేస్తానే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 12-13 ఇయర్స్ పిల్లలకి బ్యాక్ ప్యాక్ తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు పర్సనల్గా ఎక్కడికైనా వెళ్ళినా అంటే అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అత్తయ్య వాళ్ళకైతే తీసుకున్నాం అనమాట. దీనికంటే ముందు కూడా ఒకసారి అయితే అవుట్లెట్ మాల్కి వచ్చి అయితే షాపింగ్ అయితే చేసాం. ఇంకా అప్పుడు నేను వీడియో అయితే ఏం క్యాప్చర్ చేయలేమాట. అవుట్లెట్ మాల్తో పాటు అసలు డిఫరెంట్ స్టోర్స్ అయితే తిరిగినాం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది ఉంటుంది కదా దృశ్యం మూవీలో ఆమె వేసుకొని తిరుగుతుంది కదా, ఏం పేరు నాన్న హీరోయిన్ పేరు, దృశ్యం మూవీలో బాగుంది. షూలు తీసుకోవచ్చులే కానీ మా చెల్లి వాళ్ళకి షూలు తీసుకోవచ్చు, బట్ సైజ్తో ఇబ్బంది. 5 నెంబర్ ఉంటుంది కానీ మనకి ఇండియా సైజ్ ఒకలాగా ఉంటుంది, యూఎస్ సైజ్లో ఒకలాగా ఉంటుంది. సో ఎందుకు అని మొత్తానికి అయితే ఇక్కడ బిల్లింగ్ అయితే అయిపోయింది అనమాట. మేము రిటర్న్ ఇవ్వాల్సిన ఐటమ్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా తర్వాత అయితే షాప్లోంచి అయితే బయటకు వచ్చామన్నమాట. ఏంటంటే అవుట్లెట్ మాల్లో ఫస్ట్ ఏ షాప్కి అయితే వెళ్దాం అనుకున్నామో డైరెక్ట్గా మేము అటు సైడే కార్ పార్కింగ్ చేసి అయితే వచ్చేసాము. తర్వాత ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట. ఇక్కడ మనకు మాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇలా మ్యాప్ అయితే ఉంటుంది కదా, ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా చూసుకొని అయితే నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా సీక్రెట్కి అయితే వచ్చాం అనమాట. ఇంక ఇక్కడ మనం శాంపిల్లు ఉంటాయి అండ్ మనం ఆ కార్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ కార్డ్ మీద ప్రెస్ చేసుకొని స్మెల్ చూసుకోవడం ఏమేమి ఉంటాయని మనకి నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. సో అలా చూస్తూ ఉన్నాం, కొన్ని పర్ఫ్యూమ్లు తీసుకుందామని. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎట్లుందంటే నాకు వద్దున నా జలుబు చేస్తుంది. పర్ఫ్యూమ్ స్మెల్ నేను చూసానంటే నాకు ఎందుకో వెంటనే జలుబు చేస్తుంది అనమాట. సో వద్దులే అని చెప్పేసి బాగానే చూస్తున్నాడు. అండ్ పాప ఉంది కాబట్టి దూరంగా ఉండాలి పర్ఫ్యూమ్స్కి, వెంటనే జలుబు చేస్తుంది పిల్లలకి. ఎస్నా ఇటు చూడు, హాయ్ హాయ్. ఇదంతా ఎగ్జైట్ అవుతుంది ఫుల్గా అన్ని లైట్స్ అన్నీ చూసి. అమ్మో యష్నా యష్నా వాళ్ళ అమ్మ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో అయినా సాంగ్స్ వస్తున్నాయి, మనం ఇది పెట్టలేం. యష్నా వాళ్ళ అమ్మ వస్తుంది. యష్నా వాళ్ళ అమ్మ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నైక్లోకి వెళ్తున్నాం. 59 అబో 120 అంట. ఇంకా విక్టోరియా సీక్రెట్లో అయితే కొన్ని పర్ఫ్యూమ్లు అయితే తీసుకున్నాను కూడా. తర్వాత నైక్ స్టోర్కి అయితే వచ్చాము షూ చూద్దామని చెప్పేసి. ఇంకా నేను పాపని ఆడిపించినంతసేపు బాగా చూస్తూ ఉండే, తర్వాత ఇంకా ట్రైల్ వేస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక షూలు కూడా కొన్ని స్టోర్లు అయితే తిరిగాము. నార్మల్గా మనకి స్కెచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా తిరిగాము. దాని తర్వాత వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడైతే డిఫరెంట్ మనకి పర్ఫ్యూమ్స్ తర్వాత క్యాండిల్స్ అయితే ఉంటాయి. సో అలా ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే కంపల్సరీ కాబట్టి సో దీంట్లో కూడా వెళ్ళాం అనమాట. వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. బాగుంది కదా.
సో ప్రజెంట్ మాల్లో అయితే క్లోజ్ చేసే వరకు తిరిగాం. అంటే మేము వచ్చిందే లేట్గా, ఇంకా నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్తాం కుదిరితే, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. సో మొత్తం కలిపి ఏమేం చేసాము ఏంటి అనేది చూపిస్తాను ఓవరాల్గా. షాపింగ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడైతే నాకు సబ్స్క్రైబర్ కలిసారనమాట. చాలా మంచిగా మాట్లాడారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గుర్తుగా ఉంటుంది, చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. వచ్చేసి అయితే ఇక్కడ బ్యాగులు తీసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. ఇవైతే పెట్టినాం ప్రజెంట్ పక్కకి, ఇవి పక్కకు పెట్టాం. ఇవి ఏంటంటే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది, సేమ్ ఉంటే బాగుంటుందని. తర్వాత ఇవి 4 పక్కకు పెట్టినాం. మాకు మొత్తం 2 చెక్కిన్లు కావాలి, 2 చెక్కిన్లు కావాలి, తర్వాత 3 క్యాబిన్లు కావాలి. 4 అయితే తీసి పెట్టుకున్నాం. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఇసేస్తే పగులుతున్నాయి అని చెప్పేసి అంటారు. ఇవేమో వాటికి వీటికి తగిలి ఇవి ఖరాబ్ అవుతున్నాయి అంటారు. దేనికి లేకుండా పోయింది. 4 బ్యాగులు అయితే తీసుకున్నాం కూడా. పాపకేమో ఆన్లైన్లో చూద్దామని చెప్పేసి మా వరకు అయితే తీసుకున్నాము. ఇంకా మా పాపను చూడండి, ఇక్కడ షాపింగ్ తీసుకొచ్చి ఆ స్ట్రోలర్లో కూర్చోబెడితే దాంట్లో దిగి మంచిగా పాకుతా ఆడుకుంటుంది అనమాట. నేనేమో దాంట్లో కూర్చుకోవట్లేదు, అది ఎక్కడ కడ్డీలో కొట్టుకుంటుందో అని చెప్పేసి నేను భయపడతా ఉన్నాను, తనేమో అరుస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి అయితే ఇంకొక స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే బాగా మెన్స్ అందరికి తీసుకుందామని చెప్పేసి అనుకున్నమాట. 30-35 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ తీసుకుందాము, షర్ట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ అలా అని చెప్పేసి అయితే వచ్చాము. అంటే ఇంకా వన్స్ తను అనుకున్నాడు అంటే ఈరోజు అయిపోవాలి షాపింగ్ అనుకున్నాను, ఇంకా ఫాస్ట్గా తీసుకుంటాడు అనమాట కుదిరినంత వరకు. మనం ఏంటంటే చూసిందే చూసి 10 సార్లు కార్ట్లో వేసుకొని మళ్ళీ ఆన్లైన్లోనే ఏదైనా కూడా, అమ్మాయిలు అయితే మోస్ట్లీ అలానే చేస్తాం, అబ్బాయిలు ఏమో పడపడా తీసేస్తారు కదా. సో అలా ఇంకా మొత్తానికి మా పాప తీసుకొచ్చినప్పుడు పడుకొని ఉండే వెంటనే లేచిందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా షాపింగ్కి వెళ్ళే టైంని బట్టి అయితే ఇంకా పాపకి ఫుడ్ ప్యాక్ చేసుకుంటా అనమాట. ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇలా బిస్కెట్స్ అని, లేకపోతే మేము తొందరగా వెళ్ళాలి మార్నింగ్, సో తొందరగా షాపింగ్ చేసుకోవాలనుకున్న రోజు అయితే ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసుకుని వెళ్తాం. ఇంకా దీంట్లో ఏంటంటే మనకు అన్ని రకాలుగా కవర్ అవుతాయి అనమాట. బీట్రూట్ అని, క్యారెట్, బనానా, స్పినాచ్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫుడ్లో మనం అన్ని పెట్టినా పెట్టకపోయినా కూడా ఇంకా ఇలా అయితే నేను డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. షాపింగ్లో భాగంగానే ఇంకా ఇదేంటో ఫ్రిడ్జ్లో మట్టి ప్యాక్ చేసి ఉందా అనుకున్నాను. ఇక్కడ వాళ్ళకి ఫిషింగ్ పిచ్ అనమాట. సో ఎర్రలు పెట్టి అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా మా పాప అయితే ఇక్కడ మిర్రర్లో చూసి మంచి ఎక్సైట్ అవుతా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మా ఆడపడుచు బాబుకి జాకెట్ తీసుకోమన్నది. కాకపోతే ఏంటంటే అప్పటికి సీజన్ అయిపోయింది, బాగాలే అనమాట. అంటే ఇది ఒక రోజు వీడియో కాదు కదా, 4-5 డేస్ వీడియో కదా, సో అప్పటికి లేకుండే అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ షాపింగ్కి వచ్చేసి కోల్స్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాం. మామూలు కాస్ట్లు లేవు, ఒక్కొక్కటి $75, $80. అమ్మాయికి కాదు అబ్బాయికి కాదు, $35 అంటే ఈ చిన్న పర్సు $35. వామ్, ఇది 99 అంటనా ఇది, ఏమో ఒక బ్రాండ్ లాగా కూడా 9 బెస్ట్ 99. హాయ్, అది ఎందుకు తల మీద పెడితే భలే తెలుస్తుంది అమ్మ, వెంటనే తీసేస్తుంది. బాగుందిరా, బాగుందిగా. అమ్మాయి ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చిన నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలేదు. ఎందుకు ఇక్కడ అందరు బ్రాండెడ్ అని అంటారు, కానీ బ్రాండ్లు మనకి సెట్ అవ్వకపోయినా. ఇండియా నుంచే నేను ఒక చిన్నది తెచ్చుకున్నా, అదే అసలు యూజ్ చేయను, చాలా తక్కువ. నాన్న స్పెక్స్ నిన్న కొనిస్తా అన్నావుగా. చూసారా, నేను ఎప్పుడైనా అడిగితే నేను కాదంటానా అంటుండే. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ప్రైస్ని బట్టి నేనే వద్దు అంటా అనమాట. అందుకే ధైర్యంగా తీసుకుంటాడు ఏదైనా సరే, అంతే. అదే వెంటనే ఆ ప్రైస్ని పట్టుకోకుండా ఆ తీసుకునే వైఫ్ అయితే బాగుండేది. అప్పుడు ఎంత అంటావు? ఇంత పెద్దగా ఉన్నాయి. యా, ఇవి బాగానే ఉంటాయి. వీడియో ఆపిన. స్పెక్స్ పెట్టుకోవాలంటే ఫేస్లో స్టైల్ ఉండాలి, కళ్ళు ఉండాలి. ఎవరు పడతారో అట్లే ఉంటాయి. అది ఆ గోల్డ్ తినా నా కింద, ఈ గోల్డ్ది యా, బుడబుక్కలు అంటే ఉండవు. ఏం కాదులే. వీడియో ఆన్లో ఉంది, అందరు వింటారు. ఇదే కాబట్టి ఇది కొంచెం ఇది వీడియో అనే ఉంటుంది. బాగున్నాయి. ఈ చెప్పులు ఇండియాలో ఎంత ఉంటుంది చెప్పండి? రేట్ చూస్తే $40 అంట చెప్పు.
కోల్స్లో అయితే స్పెక్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇండియాకి. సో తర్వాత ఇంకా స్కెచెస్కి అయితే వచ్చాము షూ చూద్దామని. కోల్స్లో అయితే షూ చూద్దామంటే విభత్సమైన కాస్ట్ అయితే ఉండే. మాకు ఇండియా ట్రిప్ ఏమో కానీ షాపింగ్ అయితే ఒక ప్రెషర్ అయితే అనమాట. ఎవ్రీ వీకెండ్ షాపింగ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో అయితే ఖాళీ వచ్చింది. 3 నెలల ముందు నుంచి బయలుదేరినాం, ఇంకా అవ్వలే. ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇప్పుడు కూడా షాపింగ్కి వచ్చినాము. ఈరోజు వెదర్ అయితే బాగుందనమాట. హంస స్పోర్ట్స్ అని షూ కోసం అయితే వచ్చాము. మేము చూడండి నార్మల్ జాకెట్లకు వచ్చాము అనమాట. అంత బాగుంది వెదర్, సూపర్ అంటే సూపర్ ఉంది. డైరెక్ట్ షూకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంకా స్టోర్ చూసేదామని. ఫస్ట్ టైం వచ్చినా నేను ఈ స్టోర్కి. అవుట్డోర్ యాక్టివిటీస్కి బాటిల్స్. ఓకే, అవుట్డోర్ అని చెప్పేసి ఇక్కడ అవుట్డోర్ వెదర్ చూపిస్తుర్రా. 3-4 అయితే షాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది, కానీ ఇంతమందికి షాపింగ్ చేయడం అంటే మనం క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్, మెయిన్ బడ్జెట్ చూసుకోవాలి, మళ్ళీ అవి నచ్చితే నచ్చవో చూసుకోవాలి. ఇంత తలకాయ నొప్పి ఉందన్నమాట. సో అలా అవ్వడం కూడా అవ్వట్లేదు. అందుకు చెప్పులు నాకొద్దు, ఇండియా పోతుంటే చెప్పులు ఎందుకు, ఇంకా ఆడే కొనుక్కుంటా. కలర్ ఏం బాగుంది, కలరే బాలే. ఆ కలర్ అసలే బాలే. స్పోర్ట్స్ ఎందుకు వాడు స్పోర్ట్స్ కావాలన్నాడా? స్పోర్ట్స్ కావాలన్నాడా? నా తెలియదే. నార్మల్గా ఇప్పుడు వాడు కాలేజ్కి వేసుకోవడానికి అనుకుంటున్నాను నేను. స్టైలు నారాయణ వాటి కాలేజీలలో ఆడిపిని కూడా ఆడిపిస్తారు. ఆ పిల్లగాలని వాళ్ళు రుద్దుతూనే ఉంటారు, చదివిపించే పని మీదనే ఉంటారు మొత్తం. సో అలా అయితే మా షాపింగ్ అయితే అయిపోతున్నాం. త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. లేదంటే ఎవ్రీ వీకెండ్ మాకు షాపింగ్ అవుతుంది. తర్వాత ఒక కొలీగ్కి అయితే రావట్లేదు, ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నాయి అనమాట డేస్. షాపింగ్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. ముందు ఏంటంటే షాపింగ్ కంప్లీట్ అయింది అనుకో, 2-3 బ్యాగులు సర్దుకొని పెట్టుకుంటే తర్వాత ఇంకా బ్యాగ్స్ ఎంత స్పేస్ ఉన్నాయి ఏంది అని చెప్పేసి చూసుకోవచ్చు. అలా అయితే ఇంకా అవుతా ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి అవుతుంది చూస్తున్నాను. యష్నా మా పాప 10 నిమిషాలు పడుకొని లేచింది. అది బాగా కూడా బాగా $80 అని. మన దగ్గర ఏమైనా స్నో పడుతుందా అది తీసుకోవడానికి? యష్నా ఏది పిక్ చేస్తే అది తీసుకుందాం. ఓకే, లెట్స్ డూ షాపింగ్ ఫర్ మామాస్. ఇందులో వచ్చేసి అయితే అవుట్డోర్కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనకి డ్రెస్సెస్ కానీ తర్వాత ఫిషింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో కూడా షూ చూద్దామని అయితే వచ్చాం అనమాట. కాకపోతే ఇంకా రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. అండ్ బాగా నచ్చిన వాటిల్లో ఏంటేమో సైజ్ అయితే లేవన్నమాట. సో అలా ఇంకా దాంట్లోంచి అయితే వెంటనే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంక ఇక్కడ ఏదో పిల్లలు ఉంటే మా బావ పాపని అయితే ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ పడుకుంది అంటే బయట డిస్టర్బెన్స్ వస్తే వెంటనే లేస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసేమో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము కొన్ని. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసినా అనమాట. బుక్ 2 హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ దీంట్లోంచి ఫైనల్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 వేసినా వీటిలో ఒక 2 తీయాలి. 3 తీయాలి. అగైన్ మేమైతే మళ్ళీ అవుట్లెట్ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇండియా షాపింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 4th టైమో 5th టైమో మేము ఈ మాల్కి రావడము. మాకు ఏంటంటే కౌంట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లే అనమాట. సో అన్నీ ఒక్కసారి తీసుకుంటే షాపింగ్ ఈజీ అయ్యేది. ఇంకా బడ్జెట్ కూడా చూసుకోవాలి, అన్నీ ఒక్కసారి అంటే కష్టం కాబట్టి మేము ఇంకెప్పుడో స్టార్ట్ చేసినాము 3-4 మంత్స్ బ్యాక్. అలా ఇంకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒకసారి మాల్కి వచ్చినాము. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే అయిపోవాలి షాపింగ్. హాయ్ చెప్పాను. హాయ్ ఏంటో నన్ను ఇట్లా తిప్పుతున్నారు అన్నట్టు చూస్తుంది. బావ అక్కడ చూస్తున్నాడు షాపింగ్. మా బావ ఫేస్లో గడ్డం జుట్టు మొత్తం కవర్ అయిపోయింది, ఫేస్ ఏం కనపడట్లేదు. మా పాపకు పాపం చిన్ని ఇట్లా ర్యాషెస్ వచ్చినాయి. ఓ షాపింగ్ చూపించాలా, నేను చూపించద్దా? సరే షాపింగ్ అంటే చూడండి.
మేము ఏంటంటే షాపింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మాకు నచ్చినవన్నీ కూడా ఫస్ట్ కార్ట్లో వేసేస్తాం అనమాట. తర్వాత ఇంకా ఫైనల్ చేసుకుంటాం ప్రైస్ని బట్టి, బాగున్నాయి వాటిని బట్టి అయితే ఫైనల్ చేసుకుంటాం అనమాట. ఇంతకుముందు హ్యాండ్ బ్యాగులు నేను ఒక 9 ఏమో వేసాను కదా, దాంట్లోంచి ఒక 3 అయితే తీసుకున్నాము. అట్లా వేసుకుంటాం అనమాట. ఇంకా పాపకి ఏంటంటే ఆ రోజు ఇక మొత్తం షాపింగ్ అయిపోవాలి అని చెప్పేసి అయితే మార్నింగే తొందరగా వచ్చేసినాం అనమాట. పాప కుక్ చేసుకొని అయితే వచ్చాను, పొంగల్ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా అవేంటంటే మసాజ్ చైర్స్, సో దాంట్లో కూర్చున్నాను. నేనేం మసాజ్ ఆన్ చేసుకోవాలి, ఊరికే కూర్చొని పాపకి తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో అయితేనేమో ఊరికే అటు ఇటు తిరుగుతూ తినిపించాలి, అక్కడేమో వచ్చేపోయే వాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ అయితే ఇంకా చక్కగా తినేస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి అయితే ఇంకా నైక్కి అయితే వెళ్ళాము. బావ కొన్ని స్టోర్స్ చూస్తూ ఉండే అనమాట. ఇంక ఇక్కడ బావ నైక్లో అయితే తీసుకున్నాడు. తర్వాత ఇంకా బిల్డింగ్ దగ్గర చాలామంది ఉండే అనమాట, నిల్చున్నాడు. నేనేం పాపని తీసుకొని బయట ఎంగేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పాప వచ్చిపోయే వాళ్ళందరికీ స్మైల్ ఇవ్వడం, హాయ్ చెప్పడం, అందరూ వండర్ఫుల్ స్మైల్ అని చెప్పేసి అనడం కదా. అంతే, అందరికీ హాయ్ చెప్పు, అందరికీ నవ్వించదు. హాయ్ నవ్వుతానే ఉండదు. వచ్చిపోయే వాళ్ళని చూసి వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి మంచి క్యూట్ స్మైల్ అని చెప్పేసి హాయ్ చెప్పి పేరు కనుక్కొని వెళ్తారు అనమాట. చూడు డాడీడమ్మా, డాడీ బాగా వచ్చేసి దాంట్లో బిల్డింగ్లో ఉన్నాడనమాట. సో నేనైతే ఇంక ఇదంతా తిరుగుతూ ఉన్నాను ఎత్తుకొని. వస్తావా యష్ణమ్మా, ఇటు చూడు. ఎక్కడ పోయి ఆ ట్యాగులు పట్టుకొని ఎలాడుతుంది మా పాప. ఎందుకంటే మంచిగా నోట్లో పెట్టుకొని తిందామని పేపర్లు కింద ఎక్కడ ఉన్నాయా ఏందా. మేము వెళ్తున్నాం మరి, బాయ్. ఇన్ని నెలల ముందు నుంచి ఇన్ని స్టోర్లు తిరిగి ఇంత ఘనంగా తిరిగి షాపింగ్ చేస్తున్నావా ఏంటంటే మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. ఫస్ట్ థింగ్ ఇవా తీసుకొచ్చినాయి అంటారు, ఎందుకంటే మనకి అన్నీ కూడా ఇండియాలో దొరుకుతున్నాయి. బట్ మనం తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్ళడం అనమాట. నెక్స్ట్ టైంకి అయితే నేనైతే ఇంత షాపింగ్ అయితే పెట్టుకుని, ఎందుకంటే మైండ్కి బాడీకి రెస్టే ఉండట్లే అనమాట. సో అలా ఇంకా లాస్ట్కి అయితే మెడిసిన్ కూడా తీసుకున్నాం కాస్కోకి వచ్చి. సో అలా మా షాపింగ్ అయితే అవుతూ ఉంది. ఇండియా షాపింగ్లో భాగంగా ఈ రోజు అయితే మాకు పర్సనల్గా తీసుకోవడానికి వచ్చాం అనమాట కొంత షాపింగ్. ఇంకా వచ్చేసి అయితే బావ ఇన్ని బట్టలు వేసిండు, దాంట్లో ఫైనల్ చేయాలి. నేనేమో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా పాప థింగ్స్ పెట్టుకోవడానికి పర్సనల్గా. ఏం చూపించాలో చూపిస్తున్నా. ఆ కళ్ళు చూడు నాన్న ఎట్లా అయిపోయినాయో, ఎర్రగా అయిపోయినాయి. హాయ్ ఇష్ణ, హాయ్. అంత కవర్ నిండా షాపింగ్ అయిపోయింది. తండ్రి కూతురు అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకొని ఓపెన్ చేసుకుంటున్నారు. వాళ్ళే బట్టలు కొనుక్కుంటున్నారు, వాళ్ళే బ్యాగులు అన్నీ వాళ్ళే కొనుక్కుంటారు. నా మాత్రం ఏం కొనియట్లేదు. ఏంట్రా యష్ణ, ఏం ఆర్డర్ చేసుకున్నావు? ఐ థింక్ షూ అనుకుంటాను నాన్న. బ్యాక్ ప్యాక్ ఒకటి వచ్చినట్టుంది. మా పాపకి అమెజాన్ నుంచి బ్యాగ్ ఆర్డర్ పెట్టాం. సో ఆ బ్యాగ్ కూడా చూపిస్తాను నేను. దాని మీద కూర్చోబెట్టుకొని వాళ్ళని తీసుకొని పోవచ్చు అనమాట. ఓ చాలా చిన్నగా ఉందిగా. అది ఒక బుక్ లాగా ఉందిగా. పాపకైతే ఆన్లైన్లో పెట్టామన్నమాట. బయట అయితే మనకు అలాంటి బొమ్మల ఆప్షన్స్ ఉండవు కదా. సో ఒకసారి బ్యాగ్ తీసుకుంటే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అలా పెట్టాము. కానీ అదైతే చిన్నగా వచ్చింది. ఇప్పుడైతే అది ట్రెండ్ అవుతుందన్నమాట. ఆ బ్యాగ్ దాని మీద కూర్చోబెట్టుకొని అయితే పోవచ్చు. అలా టీజే మ్యాక్స్కి అయితే వచ్చాము. ఇక్కడే తీసుకున్నా నాన్న, ఇది బాగుంది. బట్ నెక్ ఇట్లుంది కదా, బాగుంది కదా. నెక్ అంత డీప్గా ఉంటే ఎందుకు, చూద్దాం. మరీ చిన్నగా లేదు నిన్న బ్యాగు. ఇంకో ఇక్కడ ఒకటి ఉంది. కూర్చోనన్నా, కూర్చో, డాడీ లాగుతాడు. ఇట్లా కూర్చొని ఇంకా దీని మీద కాళ్ళు పెట్టుకుంటే లాగొచ్చు. బట్ ఈ ఏజ్కి యూజ్ అవ్వదు పాపకి. మేము ఏంటంటే మళ్ళీ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేను కూర్చోనన్నా, నన్ను లాగుతావా? పాపకు మళ్ళీ తీసుకోవడం ఎందుకులే బ్యాగ్ అని చెప్పేసి ఇప్పుడే తీసుకుంటున్నాం అనమాట. అది ఒక్కసారి తీసుకుంటే ఖరాబ్ అయ్యే ఏం కాదు కదా. సో అలా అనా ఈ బ్యాగు ఇంత వెయిట్ ఉన్నది కూడా ఉంటాయా? బిజినెస్ క్లాస్కి ఓకే, వాళ్ళకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఫస్ట్ క్లాస్కి చూడండి.
ఓ లే స్టాండ్ స్టాండ్ స్టాండ్, దాని మీద కూర్చో. 2 నిమిషాల్లో నీ సాక్షులు చూసినావు ఎట్లయిపోయినాయి నల్లగా. నెక్స్ట్ డాడీ షాపింగ్ టైం వచ్చింది. ఏమేం కావాలో తెచ్చుకో, డాడీ అన్నీ కొంటాడు నీకు. ఆగంటే ఎట్లా కొంటలే కానీ తెచ్చుకో. పోయి ట్రిమ్మర్లకు అడిగిపోయినా ఎందుకురా, నాన్న నీ కోసం షాపింగ్ చేసింది ఇష్టం. ఫైనల్గా వాల్మార్ట్లో కూడా షాపింగ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ నుంచి వాల్మార్ట్లో చేస్తున్నాం, పిల్లగాళ్ళందరికీ టాయ్స్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇది పరిస్థితి. యష్నా ఏం చేస్తున్నావు? వాళ్ళు శబ్దమన్నారా నిన్ను, వాళ్ళు తీసేయమన్నారా? నో ఏయ్ ఏయ్ లేరా, ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఒరే జరుగురా, మేము ఉన్నామని చెప్పేసి పాపం అయిపోయింది. జరుగునానా, జరుగు. ఎందుకు పాపం దాని పని చేసుకుంటుంది కదా. అది చూడండి ఎంత అసలు మామూలు లేదు నాన్న. ఈరోజు వచ్చేసి అయితే మా అల్లుళ్ళు ఇద్దరికి స్కూల్కి సంబంధించిన కొన్ని థింగ్స్ తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి. తర్వాత మాకు ట్రావెల్ కిట్ తీసుకున్నాం. మౌత్ వాష్, బ్రష్లు చేసిన అయిపోయినా ఒకరోజుకి. తర్వాత లోషను, శానిటైజర్, ఇవన్నీ ట్రావెల్ కిట్స్ అయితే తీసుకున్నాము. కొన్ని ఫ్రూట్స్. ఇంకా మా పాప ఇలా ఆడుకుంటుంది. బావేమో ఇక్కడ వెయిట్, తర్వాత బీపీ అవన్నీ చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో మిషన్ అయితే ఉంటుంది, సో అది చెక్ చేసుకుంటాడు. నెక్స్ట్ నేను చెక్ చేసుకోవడానికి లైన్లో అయితే ఉన్నా అన్నమాట. ఇంక ఇది అయిపోతే వెళ్ళడమే. 9 అయింది నైట్. పాపకి ఫ్లైట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. నేను ఇవైతే సపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు క్యాబిన్ బ్యాగ్లో ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఫుడ్ ఏం తీసుకెళ్ళొచ్చు, ఏంటి అని అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది. సో అయితే నేను వీడియో అయితే సపరేట్గా చేస్తాను. ఇంకా ఫైనల్గా డ్రింక్ కోసం అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ బావకు కూడా ఏం తీసుకోవాలి ఏంటి అని అయితే ఏం ఐడియా లేదు. సో ఫ్రెండ్స్ని అయితే కనుక్కున్నాడు. సో అలా వాళ్ళు కొన్ని అయితే చెప్పారు. ఇంటి దగ్గర మావయ్య కూడా కనుక్కున్నాడు అనమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. అంటే 12 సంవత్సరాల వరకు స్టోర్ చేసి ఉంచుతారు. ఓకే, ఓహో అదేనా 4 years 5 years అంటే అట్లానా? ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. 18 years 20 years ఉంటాయి, 50 100 years కూడా ఉంటాయి. ఇంకా కాస్ట్. ఓ ఇది 12 years వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అంట. $54. 18 years స్టోర్ చేసిన లిక్కర్ బాటిల్ $140. అది కూడా 750 ml మళ్ళీ సైజు. అమ్మో. హాయ్. టోటల్ వైన్స్ లోపల చూసి అయితే నేను షేక్ అయిన అనమాట. అంత పెద్దగా అయితే ఉంది స్టోరు. ఫస్ట్ టైం మందుల షాప్ కూడా కార్డు తీసుకొని వచ్చిన. ఎంత పెద్దగా ఉంది షాప్. శాంపిలా తాగు నువ్వు. డాడీ శాంపిల్ ట్రై చేస్తాంట ఈరోజు. స్ట్రాబెర్రీ అంటున్నానా? మంచిగా తాగేవాళ్ళు అనుకో, మంచిగా చిన్న గ్లాస్ పెట్టిర్రు ఈడ శాంపిల్ ట్రై చేయొచ్చు. అమ్మో ఫస్ట్ టైం నాన్న నేను ఇంత పెద్ద షాప్కి రావడం, మందుల షాప్కి ఇంత పెద్ద షాప్కి రావడం. ఫస్ట్ టైం నేను మందుల షాప్కి రావడం అండ్ ఇంత పెద్ద షాప్ని చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇక్కడైతే మంచిగా శాంపిల్స్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది షాప్ అయితే. ఏ యష్నా నో, అవి పగిలిపోతాయి. ఆ బాటిల్స్ అయితే భలే అందంగా ఉన్నాయి అసలు. ఎంత పెద్ద బాటిల్ నాన్న, ఇది చూసినావా? $2,749 అంట. టోటల్ వైన్స్లో అయితే బాటిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా గిటార్ మోడల్లో అయితే ఉంది, తర్వాత స్నేక్ మోడల్లో అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చాలామంది ఏంటంటే డ్రింక్ చేసిన తర్వాత వాటి కలెక్షన్ మంచిగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడేమో దయ్యాల మోడల్లో అయితే ఉన్నాయన్నమాట. అలా నేను అన్నీ చూస్తూ ఉన్నాను. బాబాయ్ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏం తీసుకోవాలా ఏంటని చెప్పేసి చూస్తున్నమాట. ఇంకా ఫైనల్గా చాక్లెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా మా పాప హడావుడి మామూలుగా లేదనమాట. కింద దిగి అయితే ఇంకా ఆడుతూ ఉంది. సో అలా లిండర్ అని చెప్పేసి ఫెరరా చేయో కొన్ని మల్టీ చాక్లెట్స్ అలా తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. ఫైనల్గా ఏమేమి తీసుకున్నాను, అసలు మాకు ఎంత ప్యాకేజ్ వచ్చింది ఏంటి అయితే ఒకసారి అయితే చూడండి. నువ్వు సెలెక్ట్ చేసుకో నాన్న, ఏం కావాలి నీకు?
సో 3 నెలల ముందు నుంచి షాపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నా ఒకటే. ఇంతకీ ఏం చేసామో చూడండి. మా బావ ఇప్పుడు లగేజ్ తెస్తానే ఉంటాడు, కవర్లు వస్తూనే ఉంటాయి లోపల నుంచి. మేమే చూసి షాక్ అవుతున్నాం ఇంత చేసినామా అని చెప్పేసి. చూడండి అమ్మో, ఇంకా అన్నీ దగ్గర దగ్గర ప్యాక్ చేసినాము. దీంతో పాటు ఏంటంటే ఇంకా కొన్ని బ్యాగులలో కూడా వేసినాము అనమాట. మొత్తం కవర్లు అవుతున్నాయి అని చెప్పేసి ఒక 2 బ్యాగులు కూడా ఫిల్ చేసినాము. మొత్తం చూపించాలి డీటెయిల్ అంటే. ఇంకా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు మా షాపింగ్ అవుతానే ఉందన్నమాట. రోజు వెళ్తున్నాం, ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికైతే షాపింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా ఇప్పటికీ ఏంటంటే కొంచెం డ్రింక్ అయితే పెండింగ్ ఉంది. చాక్లెట్స్ కూడా తీసుకున్నాం, కొంచెం డ్రింక్ అయితే పెండింగ్ ఉంది. కాకపోతే ఇంకా నాకు వీడియోస్ పెట్టాలి కదా అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అవి ఏం తీసుకున్నాను ఏంటంటే నెక్స్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చూస్తారు కదా ఏం తీసుకున్నాము ఏంటి అనే వీడియో అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ముందే నేను చూపించా అంటే ఇంటి దగ్గర వాళ్ళందరికీ తెలుస్తుంది కదా ఏం తీసుకొచ్చాము ఏంటి అని అయితే, మళ్ళీ కొంచెం కూడా సర్ప్రైజ్ ఉండదు కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు నేను వన్స్ ఇప్పుడు వెళ్తే నేను మళ్ళీ రాను కాబట్టి కొంచెం మేము ఎక్కువ బట్టలు అవన్నీ తీసుకెళ్తా ఉన్నాం కదా. సో ఇల్లంతా కూడా నేను క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఆ క్లీనింగ్ వీడియో వస్తుంది, తర్వాత ప్యాకింగ్ అవన్నీ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో అలా ఇంకా మీకైతే A to Z అప్డేట్ ఇస్తూ ఉంటాను. నేను ఇండియా వచ్చిన తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను అనమాట. ఇలా ఇంత షాపింగ్ అయితే చేసాము. బ్యాగులలో కూడా కుక్ అయితే పెట్టాను చూడండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.